ప్రస్తుతం మనం వెంకోజీపాలెం శ్మశాన వాటిక దగ్గర ఉన్నాము. గత 4 రోజులుగా వెంకోజీపాలెం, పాత వెంకోజీపాలెం గ్రామస్తులందరూ కూడా శ్మశాన వాటిక దగ్గరే వంట వార్పు చేసుకుంటూ, భోజనాలు కూడా ఇక్కడే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు అడగగా, గత 100 సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుండి మేము ఇక్కడే మా చావులకి శ్మశానంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఈ భూములు కబ్జాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎండోమెంట్ వాళ్ళ ద్వారా మా 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 శ్మశానానికి త్రోవలేదని చెప్తూ జరిపిస్తున్నారు. ఈ రోడ్డులకు కానీ ఎక్కడ ప్రదేశాలకు లోపలికి ఎంటర్ అయినట్లయితే మీకు అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని చెప్పి జరిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా శ్మశానాన్ని మేము దక్కించుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఇక నుండి రేపటి నుండి ఇంకా ప్రత్యేక కార్యాచరణ ద్వారా మేము ముందుకు వెళ్తాము. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మా రోడ్డుని మేము దక్కించుకుంటాము. మా శ్మశాన వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్డుని నిర్మించుకుంటాము. ఎంతమందికి అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎన్ని లెటర్లు పెట్టినా సరే మాకు స్పందించడం జరగట్లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని మా శ్మశాన వాటికి రోడ్డుని కల్పించుకున్నంత వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితిలో విడిచిపెట్టేది లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రామకృష్ణ, ప్రైమ్ 9, విశాఖపట్నం సిటీ.